హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ అయితే నేను మ్యాంగ్లూర్ స్టైల్లో చిట్టి ఉల్లిపాయలు వేసి దోసకాయ సాంబార్ చేశాను. నిజంగా చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది. సో దీనికోసం నేను స్టవ్ పైన ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేశాను. ఆయిల్ వేసాక కొంచెం 2 ఎండుమిర్చి అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర ఆవాలు వేసాను. అవి వేగిన తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసి అలాగే చిట్టి ఉల్లిపాయలు, సాంబార్ ఉల్లిపాయలు అంటారు కదా, ఇవి వేసాను. ఇవి ఉంటే వేసుకోండి, లేకపోతే నార్మల్ ఉల్లిపాయలే పెద్దవే కట్ చేసుకొని వేసుకోవచ్చు. అలాగే కరివేపాకు, ఉప్పు వేసుకొని ఉల్లిపాయలు కాస్త మగ్గనిచ్చుకున్నాను. 2 మినిట్స్ తర్వాత ఉల్లిపాయలన్నీ మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయని అయితే తీసుకున్నాను అనమాట. కొంచెం ఇవి వచ్చేసి కొంచెం పెద్దగా ఉండాలన్నమాట ముక్కలు, అప్పుడే బాగుంటుంది. నచ్చితే తొక్కతో సహా వేసుకోవచ్చు. నేను తొక్క తీసేసాను వీటికి. కొంచెం సాల్ట్ వేసి ఒక 2 to 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి వీటిని కూడా. కొంచెం మెత్తబడ్డాయి, సో టమాటాలు కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు. ఒక 2 to 3 మినిట్స్ మూత పెట్టుకోవాలి టమాటాలు మెత్తబడేంత వరకు. టమాటాలు కూడా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు నేను సాంబార్ పొడి యూజ్ చేస్తున్నానండి. అది కూడా ఇంట్లో చేసుకున్నది, హోమ్మేడ్ సాంబార్ పొడి వేసుకుంటున్నాను. మీ దగ్గర బయట కొన్నది ఉంటే అది కూడా వేసుకోవచ్చు. ఒక 2 స్పూన్లు వేసి బాగా మిక్స్ చేసుకొని అలాగే చింతపండు రసం కూడా వేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకుంటాను. నేను ఇక్కడ సాంబార్ పొడి మాత్రమే యూజ్ చేస్తున్నానండి. మీకు కారంగా ఎక్కువ తినగలిగితే ఎక్కువ కారం పొడి కూడా వేసుకోవచ్చు సాంబార్ పొడితో పాటు. సో చింతపండు రసం వేసిన తర్వాత కాసేపు ఉడకబెట్టుకున్నాను అనమాట. ఉడికిపోయింది. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న పప్పును మెత్తగా చేసుకొని దాన్ని కూడా వేసుకుంటున్నాను ఇక్కడ. బాగా మిక్స్ చేసుకొని మీకు ఎంత కన్సిస్టెన్సీలో కావాలని చెప్పి వాటర్ అన్నీ యాడ్ చేసుకోవాలి. మరీ నీళ్ళగా ఉండకూడదు, అలాగని మరీ గట్టిగా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. సో బాగా ఉడకనివ్వాలి, ఒక 5 మినిట్స్ అనమాట. మధ్య మధ్యలో చూసుకోవాలి. ఉప్పు కూడా చూసుకొని వేసుకోవాలి. తర్వాత మెయిన్ అనమాట, ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో, బెల్లం అనమాట. బెల్లం కానీ లేదా చక్కెర కానీ వేసుకోండి. స్వీట్నెస్ చాలా బాగుంటుందన్నమాట, అన్ని టేస్ట్లు బ్యాలెన్స్ అవుతాయి. కొత్తిమీరని యాడ్ చేసి ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ సిమ్లో వదిలేయాలన్నమాట. బాగా ఉడకాలి, చిక్కబడుతుందన్నమాట బాగా సాంబారు, చాలా టేస్ట్గా ఉంటుంది. రెడీ అయిపోయిందండి సాంబార్ అయితే. అప్పడాలతో కానీ లేదా వడియాలతో కానీ చల్లమిరపకాయలు కానీ ఏదో ఒక దాంతో, లేదా ఆమ్లెట్ కానీ. నేను ఇక్కడైతే ఆమ్లెట్ చేసుకున్నాను అనమాట. నిజంగా మీరు నమ్మరు, ఒకసారి చేసుకొని తినండి, మీకే తెలుస్తుంది నేను ఎందుకు ఇలా చెప్తున్నానని చెప్పి. చాలా బాగుందండి నిజంగా. దోసకాయ ముక్కలకు కారం అంతా పట్టింది, అలాగే పుల్ల పుల్లగా ఉన్నాయి అవి. ఇంకా ఈ ఉల్లిపాయలు వేసాను కదా, అవి కూడా చాలా క్రంచీగా ఉన్నాయి, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందని చెప్పి కమెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.